హలో అందరికీ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో టమాటా రసం చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిటికెడు సాసవులు అలాగే 4 ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు 2 చిన్న టమాటాలు తీసుకున్నానండి. అవి కూడా కట్ చేసుకొని బాగా ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పును ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా గుజ్జు తీసుకొని ఇలా పక్కన పెట్టుకొని ఆ నీళ్ళు కూడా వేసుకుంటున్నాను చూడండి. అలాగే బాగా కలుపుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు ఇలాగే వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని బాగా మరగనివ్వండి. మీకు ఎంత చిక్కగా కావాలంటే ఆ కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు వేసుకోండి చూడండి ఇలాగా. తర్వాత ఇక్కడ నేను 6 పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేసుకున్నాను. అలాగే చిటికెడు మిరియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఇలా దంచుకొని అలాగే ఒక రెమ్మ వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక గడ్డ వెల్లుల్లి కూడా తీసుకున్నాను. అవి కూడా వేసుకొని బాగా దంచుకొని మరుగుతున్న రసంలోకి వేసుకొని బాగా కలుపుకోండి చూడండి. ఈ విధంగా దంచుకోండి. ఇక్కడ మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను కారానికి తగినంత వేసుకున్నాను. మీరు కారం తినలేకపోతే తక్కువ చేసుకోండి చూడండి. ఈ విధంగా బాగా మరగనియాలి. ఇందులోకి చిటికెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోండి. అంతే, ఎంతో టేస్టీ టమాటా రసం రెడీ అండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ బాగలేకపోతే బాగలేదనే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.